హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ డ్యూట్స్. అండ్ మనం ఈరోజు డెఫినెట్ ఇంటిగ్రేషన్ చూస్తున్నాం. మనం ఆల్మోస్ట్ ఇది క్యాల్కులస్లో లాస్ట్ సెకండ్ వీడియో. అండ్ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్లో పెట్టేసాను. ఆ ప్లేలిస్ట్ చూసుకోండి. టీఎస్ఏపీ ఎంసెట్ సిరీస్ అని ప్లేలిస్ట్ ఉంది, అది డిస్క్రిప్షన్లో పెడతా. సో మీరు వేరే చాప్టర్స్ కూడా చూడాలని చూసుకోండి. అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి పక్క ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ షిఫ్ట్. సో ఈ చాప్టర్ మాత్రం మనం వదలలేం కదా. సో ఏం లేదు చేయకుండా కాన్సెప్ట్ ఫస్ట్ అసలు డెఫినెట్ ఇంటిగ్రేషన్కి అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎట్లా రాసుకుంటాం? ఎఫ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఇంటిగ్రేట్ చేసిన తర్వాత క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకున్నాం. బట్ ఏం లేదు, దానికి లిమిట్స్ పెట్టామనుకోండి, ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ అదే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ లిమిట్ ఏ టు బి అనమాట. అండ్ ఈ లిమిట్ వచ్చేసరికి మనకి ఫంక్షన్ అవ్వచ్చు అండ్ ఇంటిజర్స్ అవ్వచ్చు, సో ఏదైనా అవ్వచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ కాదు, దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే మనం ఇంకా రాస్తాము. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం అంటే ఎఫ్ ఆఫ్ ఈ సారీ ఎక్స్ కదా, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఫస్ట్ అప్పర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అండ్ ఇది లోవర్ లిమిట్. ఎక్స్ ప్లేస్లో ఇది పెడతాం, బి పెడదాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ పెడతాం, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఏం లేదు, మన నార్మల్ ఇండెఫినెట్ ఎట్లా సాల్వ్ చేస్తాం అట్లా సాల్వ్ చేసుకొని దాని తర్వాత ఇట్లా పెట్టుకుంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఏంటిది, ఇంటిగ్రల్ 1 to 2 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏంటిది, మనకి అందరికి తెలుసు కదా, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ని ఇంటిగ్రేట్, ఎక్స్ స్క్వేర్ ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 3 అండ్ ఇట్లా లిమిట్ 1 to 2 అనమాట. అండ్ మనం ఈ ఎక్స్ ప్లేస్లో పెడతాం, అప్పుడు ఏమవుతుంది, 8 డివైడెడ్ బై 3 మైనస్ ఈ 1 అని పెడతాం, తర్వాత 1 డివైడెడ్ బై 3. అండ్ ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుంటే 7/3 వస్తుంది. మనకి ఇట్లా సాల్వ్ చేస్తాం అనమాట. మనకి బేసిక్గా ఎట్లా సాల్వ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా. సో మనం ఇప్పుడు ప్రాపర్టీస్ చూసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. అంటే ఇక్కడ లిమిట్ ఇంటిగ్రల్ ఏ టు బి, లిమిట్ ఏ టు బి వెళ్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో టీ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 4x² 2x అనేది ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. అండ్ మనం ఇప్పుడు ఎక్స్ని టీతో రిప్లేస్ చేస్తే మనకి ఏమవుతుంది, 40² ప్లస్ 40² ఏమైంది, ఏముంది సేమ్. సో మనం అక్కడ లిమిట్ పుట్ చేసుకున్నాం ఎట్లయినా. ఒకవేళ ఇట్లా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎట్లాంటి ఎగ్జాంపుల్ చూస్తున్నాం అంటే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే తీసుకుందాం. దీన్ని ఇప్పుడు లిమిట్ వచ్చేసరికి 1 to 2 పెట్టుకుందాం. 1 to 2 అండ్ 4x² 2x dx and equals to 1 to 2 4t² plus 2t² and dt. మీరు చూడండి, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసి ఏమొస్తుంది బై 4x³ 3 ప్లస్ 2x² 2 అండ్ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ 1 to 2 కదా, మనం ఇక్కడ పుట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 2³ 8 8 4s 32 డివైడెడ్ బై 3 ప్లస్ ఫస్ట్ ప్లస్ అంటే అప్పర్ లిమిట్ చేస్తున్నాం, ప్లస్ 2 4 అండ్ మైనస్ ఏంటిది 1 పెడితే 4/3 ప్లస్ 1 అనమాట. సో మనకి ఇది వస్తుంది. మీరు ఇది కూడా సాల్వ్ చేసిన అంటే లైక్ 40² సాల్వ్ చేసినా కూడా ఇది వస్తుంది అనమాట, అదేనా. సో ఇది అనమాట. అండ్ ఈ కోడ్ చేంజ్ ఆఫ్ లిమిట్స్ బై, ఇక్కడ ఏ టు బి వెళ్తుంది, మనం బి టు ఏ రాసుకున్నాం అనుకోండి మైనస్ వస్తుంది అనమాట ఇక్కడ, ఓకేనా. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ 1 to 2 వెళ్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది, 1 to 2 వెళ్తుంది. బట్ మనం దాన్ని ఉల్టా చేసాం, ఉల్టా చేసి లిమిట్ అప్పర్ లిమిట్ వచ్చేసి కిందకు వచ్చింది అండ్ లోవర్ లిమిట్ పైకి వెళ్ళింది. అప్పుడు మనం ఏం చేస్తాం, సింబల్ మైనస్ సింబల్ మైనస్ పెట్టుకుంటాం, ఓకేనా, నెగిటివ్ అయిపోతుంది. ఓకే గైస్, ఇది వరకు అర్థమైంది కూడా.
నెక్స్ట్ వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇట్స్ ఇన్వర్స్ ఆర్ ప్రెసెంట్ సైడ్ బై సైడ్ అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకోండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేసరికి ఇది ఏ వచ్చేసరికి సి కాన్స్టెంట్, ఎఫ్ ఆఫ్ బి కూడా కాన్స్టెంట్. అప్పుడు మనం ఇట్లా రాసుకుంటాం అనమాట. ఎట్లా రాసుకుంటాం, లిమిట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ ప్లస్ సి టు డి ఇంటిగ్రల్ g of t dt can be written as అప్పర్ లిమిట్ అంటే b ఇంటూ డి మైనస్ ఏ ఇంటూ సి అనమాట. అంటే రెండిట్లి అప్పర్ లిమిట్ అండ్ రెండిట్లి అంటే లైక్ దీని అప్పర్ లిమిట్ ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇంటూ లోవర్ లిమిట్ అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక కింగ్స్ ప్రాపర్టీ తీసుకున్నాం. కింగ్స్ ప్రాపర్టీ ఏంటిదంటే ఏం లే బాయ్, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి వెళ్తుంది. అండ్ మనం ఈ లిమిట్స్ ఉన్నాయి చూసారా, ఈ లిమిట్స్ యాడ్ చేసి అండ్ మైనస్ పెట్టుకుంటాము. మైనస్ ఎక్స్కి అంటే దీన్ని యాడ్ చేసి మైనస్ ఎక్స్ చేస్తాం. అండ్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, ఏంటిది 2 to 4 వెళ్తుంది ఒక ఇంటిగ్రల్ లిమిట్ ఫ్రమ్ 2 to 4 అండ్ అదొకటి ఇచ్చారు 2x అండ్ ఈ 2 4 ఇట్లా ఉంచుతాం. అండ్ 2x ప్లేస్లో మనం ఏం రాసామంటే 2 + 4 ఏంటిది 6 మైనస్ ఎక్స్ రాసుకుంటాం డిఎక్స్. సారీ ఇక్కడ డిఎక్స్ రాయడం మర్చిపోయినాం. అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది బాయ్, ఇది రెండు ఈక్వల్ అనమాట. ఓకేనా, సో మనం రాసుకుంటే ఏమవుతుంది 12 మైనస్ 2x 2 to 4 డిఎక్స్. ఓకేనా, మనం అది రాసిన ఇది రాసిన సేమ్. సో మనం ఇట్లా రాసుకుంటాం. ఎక్కువ కింగ్స్ ప్రాపర్టీ అంటే లైక్ ఈ ప్రాపర్టీ అనేది ప్రతి చోట అంటే ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో ఎక్కువగా యూజ్ అవుతుంది. సో దాన్ని మనం అందుకే కింగ్స్ ప్రాపర్టీ అంటున్నాం. అదేనా, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఐ తీసుకుంటాం. ఐ వచ్చేసరికి ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ మనం ఏ టు బి ఈ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ పెట్టుకుంటాం డిఎక్స్. దాని తర్వాత మనం యాడ్ కానీ యాడ్ చేసుకుంటే మనకి ఇది 2y అవుతుంది. సో అప్పుడు మనకి ఇంటిగ్రల్ ఏ టు బి ఉంటుంది అండ్ ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, మనకి అప్పుడు ఎక్స్ పోతుంది. సంథింగ్ యాడ్ చేసుకుంటే మనకి సంథింగ్ ఒకటి వస్తుంది, సంథింగ్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఇట్లా సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. కింగ్స్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం ఇట్లా ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేస్తాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి పీరియడిక్ ఫంక్షన్స్ అనమాట. పీరియడిక్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఎన్ అనేది టీ అనేది లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఒకటి ఉంది ఒక లైన్ అండ్ ఇట్లా ఒకటి వెళ్తే ఇక్కడ వచ్చేసరికి 0 అండ్ ఇది 5 అనుకున్నాం అండ్ ఇది 2 అనుకున్నాం, 3 అనుకున్నాం, 4 అనుకున్నాం అండ్ 5 అనుకున్నాం. ఇట్లా సో అని చాలా ఉన్నాయి. సో దీనికి 5 డిఫరెన్స్ ఉంది అండ్ దీనికి కూడా 5 డిఫరెన్స్ ఉంది. దీనికి అట్లా ప్రతిదానికి 5 డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 5 అనేది n టైమ్స్ ఉంది కదా, అప్పుడు n5 అవుతుంది. సో టీ అట్లాంటిది అనుకుందాం. సో టీటీ అంటే పీరియడిక్గా ఉంది మనకి. ఓకేనా, అప్పుడు పీరియడిక్గా కొన్ని ఇట్లా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఈ ఫంక్షన్స్ ఏంటిది 0 to nt ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అయితే మనం ఎన్ ఉంది చూసారా, ఎన్ బయటకి ఎన్ అనేది ఒక కాన్స్టెంట్ ఉంటుంది. సో ఎన్ అనేది బయటకి తీసుకొచ్చేస్తాం, ఇంటిగ్రల్ 0 to 2 t ఎఫ్ ఆఫ్ డిఎక్స్ అనమాట. అండ్ ఇన్ ది సేమ్ వే ఏ ప్లస్ ఏ టు ఇంటిగ్రల్ ఏ టు ఏ ప్లస్ ఎన్టీ ఎఫ్ ఆఫ్ డిఎక్స్ కెన్ బి రిటన్ యాస్ ఎన్ సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. అంటే మనకి ఇప్పుడు 0 to 3t ఉన్నా అదర్వైజ్ మనకి ఇక్కడ 3 to అదర్వైజ్ మనకి ఇక్కడ 1 to 1 + 3t ఉన్నా మనకు ఒకటి అనమాట. సో అప్పుడు మనం ఇదే సేమ్ ఫార్ములా, బట్ ఇక్కడ స్టార్టింగ్ చూసారా అది డిఫరెన్స్ ఉంది. సో ఇది అనమాట. నెక్స్ట్ 2 ప్రాపర్టీస్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ డిఎక్స్ ఎంటీ టు ఎన్టీ అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 2 ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్
ఫ్రమ్ 0 to 2 అనమాట ఎక్స్. అండ్ ఇన్ ది సేమ్ వే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ ఎన్టీ అండ్ ఏ ప్లస్ ఎన్టీ ఉంది. మనకి పైన కింద ఎన్టీ ఉంది అనుకోండి, ఎన్టీ క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు మనకి మిగిలేదు ఏంటి, ఏబి కదా. సో అది రాసుకుంటే అయిపోయామండి. ఓకేనా గైస్, పీరియడిక్ ఫంక్షన్ కూడా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ప్రాపర్టీ గైస్, ఇప్పుడు మనం ఇంకొక ప్రాపర్టీ చూస్తున్నాం. ఏంటిది, లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ వచ్చేసరికి -a to a. అప్పుడు లోపల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాం, 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డిఎక్స్ ఫ్రమ్ 0 to a రాస్తుంటాం. ఒకవేళ ఆడ్ ఉంది అనుకోండి 0. ఈవెన్ ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మనం మైనస్ పెట్టాం అనుకోండి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బయటకు వస్తే అది ఈవెన్. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది అండ్ మనం మైనస్ పెడితే, సారీ, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మైనస్ పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి బయటకు వచ్చేది మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అప్పుడు ఆడ్ అనమాట. ఓకే, అదేమైనా. సో ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుందాం మనం. ఇంపార్టెంట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ రిజల్ట్స్ అనమాట. ఏం లేదు, చూసుకోండి, ఇది చూసుకుంటే హెల్ప్ఫుల్. ఎట్లా అంటే ఫస్ట్ రిజల్ట్ వచ్చేసరికి 0 to π/2 sin x dx ఈక్వల్స్ టు 0 to π/2 cos x dx ఈక్వల్స్ టు 1. ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం మనం, అంటే లైక్ ఈ రిజల్ట్ ఎలా వచ్చిందో చెప్తాం. ఎట్లా, ఇప్పుడు sin x ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx ఏంటిది బై మైనస్ cos x dx కదా. అండ్ మనకి లిమిట్ వచ్చేసరికి 0 to π/2 ఉంది. ఓకేనా, అంటే మనకి ఇక్కడ 0 to π/2 రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ కాస్ π/2 మైనస్ కాస్ 0 అనమాట. అండ్ మైనస్ ఆఫ్ కాస్ π/2 అంటే 0 మైనస్, అండ్ కాస్ 0 వచ్చేసరికి మనకి 1 అనమాట. అండ్ మైనస్ 0 మైనస్ ఇంటూ మైనస్ 1. సో మనకి ఇది వచ్చింది. అండ్ ఇన్ ది సేమ్ వే మీరు ఈ కాస్ ఎక్స్ డిఎక్స్ని సింప్లిఫై చేసుకొని π/2 వాల్యూ పెట్టారు అనుకోండి, π/2 అండ్ 0 వాల్యూ ఎక్స్ ప్లేస్లో పెడితే మనకి 1 వస్తుంది. సో అట్లా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, 0 to π/2 sin square x dx అండ్ 0 to π/2 cos square x dx ఈక్వల్స్ టు π/4 అనమాట. అండ్ ఇన్ ది సేమ్ వే sin cube x dx ఈక్వల్స్ టు cos cube dx ఈక్వల్స్ టు 2/3. అండ్ ఇప్పుడు ఫోర్త్ రిజల్ట్ వచ్చేసరికి 0 to π/2 ln sin x dx టు 0 to π/2 ln cos x dx ఈక్వల్స్ టు మైనస్ π/2. ఇదిగోండి ఈ అప్పర్ లిమిట్ మైనస్ π/2 ln2 అనమాట. ఓకేనా, చూడండి ఇది 0 to π/2కి వెళ్తున్నాయి. అందరూ గుర్తుపెట్టుకొని చూసుకోండి, లిమిట్స్ అనేవి 0 to π/2 ఉంది. సో కొంచెం చూసి సాల్వ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక రిడక్షన్ ఫార్మ్ వేసుకుందాం. రిడక్షన్ ఫార్మ్లో ఏం లేదు బాయ్, ఇది మనం యాక్చువల్గా అయితే రిడక్షన్ అనేది మనం ఇట్లా డిఫరెంట్గా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే బైపార్ట్స్, వీ కెన్ ఆల్సో యూస్ బైపార్ట్స్ అనమాట. ఓకే, వీ కెన్ ఆల్సో యూస్ బైపార్ట్స్. ఓకే, బైపార్ట్స్ యూజ్ చేసుకున్నా కూడా అంటే మన పెద్ద ఈక్వేషన్ కాస్త చిన్నగా అయిపోతుంది. సో రిడక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ వచ్చి ఐఎన్ అంటే ఎన్ వచ్చేసరికి ఏదైనా నెంబర్ కావచ్చు. సో ఇంటిగ్రల్ ఆఫ్ tan x పవర్ n dx ఆర్ cot x పవర్ dx అయితే మనం ఏం చేస్తామంటే టాన్కి కాట్కి మనకు ఒక కండిషన్ ఉంటుంది. టాన్ అండ్ కాట్కి మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి, మనం పవర్ 2 ఉంటుంది, అంటే ఈ ఎన్ కదా పవర్లో, అంటే లైక్ 10 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. మనం ఏం చేసామంటే పవర్ 2ని సపరేట్ చేస్తాం అనమాట. లైక్ మనం లైక్ వి విల్ సెపరేట్ పవర్ 2 అనమాట. ఓకేనా, అండ్ పవర్ 2 సపరేట్ చేసి మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అప్లై చేస్తాం. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని సాల్వ్ చేసేసుకుంటాం అనమాట. ఓకే గైస్,
నెక్స్ట్ ఇప్పుడు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, వి విల్ సెపరేట్ పవర్ 1 అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే ఇదిగోండి పవర్ 1 అండ్ మళ్ళీ సేమ్ మళ్ళీ చేసిన తర్వాత బై పార్ట్స్ యూజ్ చేస్తాం. బై పార్ట్స్ యూజ్ చేసుకొని మనం సింప్లిఫై చేసుకుంటాం అక్కడ. అండ్ థర్డ్ దానికి ఇదిగోండి సెక్ ఎక్స్ కొసిక్ ఎక్స్ ఉంటే మనం ఏం చేస్తాం, విల్ సపరేట్ మనం ఏం చేస్తాం, సపరేట్ పవర్ 2 అనమాట. సారీ, విల్ సపరేట్ పవర్ 2 అండ్ సేమ్ బై పార్ట్స్. ఓకేనా గైస్, బై పార్ట్స్ చేస్తాం. సో ఇది ఇట్లా అనమాట. అండ్ మీకు ఇది గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఇట్లా సైన్ ఫస్ట్, కాస్, నెక్స్ట్ ఏంటిది టాన్, కాట్, సెక్, కొసెక్ కదా. సో ఫస్ట్ రెండింటికి పవర్ 1 సెపరేట్ చేసాం. అండ్ నెక్స్ట్ 4కి మనం పవర్ 2 అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనం బైపార్ట్స్ అంటే పవర్ 1 సెపరేట్ చేసి బైపార్ట్స్ చేస్తాం. బట్ ఇక్కడ టాన్ కాట్కి మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ అంటే లైక్ దాంతో సింప్లిఫై అవుతుంది కొంచెం, దాని తర్వాత మనం ఇంటిగ్రేట్ చేసేసుకుంటాం. దాన్ ఇక్కడ సేమ్ బైపార్ట్స్ యూజ్ చేస్తాం అనమాట మనం. ఓకేనా గైస్, ఇక్కడ వరకు మీకు అర్థమైతే లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం లైక్ రిడక్షన్ ఫార్ములా చూసుకుందాం. వాలీస్ రిడక్షన్ ఫార్ములా ఏం లేదు, ఇది కూడా చాలా ఈజీ. ఎట్లా అంటే మనకి ఇంటిగ్రేషన్లో ఇట్లాంటిది ఏదో ఉంది భయ్య, పవర్లో మనకి ఎగ్జాంపుల్ చూసుకొని చేద్దాం, లెఫ్ట్ టెన్షన్ ఏదో వాడతారు. అండ్ ఇక్కడ ఏం రాసలేదు, ఏ రాసిందో అది కూడా చెప్తాం. ఎగ్జాంపుల్ ఏంటిది, 0 to π/2కి వెళ్తుంది ఇప్పుడు ఒక లిమిట్. అండ్ ఇక్కడ సైన్ 6x sin x power 6 cos x power 4 dx. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా బట్టి చేసుకున్నాం బట్ ఈజీగా. ఫస్ట్ ఇక్కడ 6 ఉంది, ఇది m అండ్ ఇది వచ్చరికి n, ఇది m అండ్ ఇది n. అండ్ మనం ఏం చేస్తామంటే m-1 అంటే m ఇంటూ 6 మైనస్ 1 అంటే 5. అండ్ ఈ 5కి ఇప్పటి నుంచి 2 మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోండి అనమాట. అండ్ 2 మైనస్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి, 5 మైనస్ 2 ఏంటిది 3 ఇంటూ 3 మైనస్ 2 ఏంటిది 1. ఇది మనం 2 ఆర్ 1 వచ్చే వరకు అట్లా చేసుకుంటాం మనం, మైనస్ చేస్తాం, వచ్చిన తర్వాత ఆపేస్తాం. అండ్ మళ్ళీ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎన్కి ఏం చేస్తాం, ఎన్ కూడా సేమ్ 4 కదా, 4 మైనస్ 1 అంటే 3. అండ్ ఇక్కడ నుంచి 3 నుంచి మైనస్ 2 చేసుకుంటాం. 3 మైనస్ 2 3 మైనస్ 2 ఏంటిది 1 డివైడెడ్ బై ఏంటిది m ప్లస్ n అండ్ m ప్లస్ n మైనస్ 2. అంటే మనకి m ప్లస్ n అంటే 6 ప్లస్ 4 10 ఇంటూ 6 ప్లస్ 10 మైనస్ అంటే మళ్ళీ ఇక్కడ 10 వచ్చిన తర్వాత మళ్ళీ మైనస్ 2 చేసుకుంటూ పోతాం. అది ఇప్పుడు 2 ఆర్ 1 వచ్చే వరకు ఇంటూ మళ్ళీ 6లో మళ్ళీ 2 తీస్తే ఏమవుతుంది 4లో 2 తీస్తే 2 అనమాట. అండ్ 2లో 2 తీస్తే 0 అయిపోతుంది. సో అందుకని మనం 0 వద్దు, మనకి 2 ఆర్ 1 వరకు చేసుకుంటాం. సో ఇది వస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కండిషన్ ఉంది చూడండి గైస్, కే ఇక్కడ కే ఉంది కదా, ఆ కే వాల్యూ 5/2 ఎప్పుడైతుంది, m అండ్ n అంటే ఈ రెండు m అండ్ n రెండు పవర్స్ ఈవెన్ అయింది అనుకోండి, అప్పుడు మనం కే వచ్చేసరికి 5/2 పెట్టుకుంటాం. సో ఇక్కడ 5/2 అని పెట్టుకున్నాం, ఎందుకంటే 6 అండ్ 4 వచ్చేసరికి ఈవెన్. ఒక్కటైనా ఆడ్ ఉంటే మనం 1 పెట్టుకుంటాం కే వాల్యూ, అంటే అప్పుడు అది ఒక విధంగా నెగ్లిజిబుల్ అని వేసుకోండి. సో ఇట్లా అయిపోయిన తర్వాత మనం సింప్లిఫై చేసుకుంటాం. ఓకేనా, సింప్లిఫై చేద్దామా, లేదంటే మీరు చేసి నాకు చెప్తారా కమెంట్స్లో చెప్పండి నాకు ఇది ఏంటితో అర్థమైంటే. సో గాయస్ ఇప్పుడు మన క్వశ్చన్లో ఇట్లా ఉంటుంది, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అండ్ 1/n
అండ్ ఈ ఫామ్లో ఉండదు, బట్ లిమిట్ ఉండేసి అది ఇన్ఫినిటీకి టెన్ చేస్తుంది. అండ్ ఇట్లా ఏంటిది ఆర్ ఫ్రమ్ ఏ టు బి, అండ్ ఫంక్షన్ వచ్చరికి మనకి ఆర్ బై ఎన్ ఉండాలి, అంటే ఆర్ బై ఎన్ ఫామ్లోకి తెచ్చుకోవాలి మనం. ఆర్ వచ్చరికి ఏదో నెంబర్ వచ్చు, ఎన్ ఉండాలి. అండ్ మనం అప్పుడు ఏం రాసుకుంటాం అంటే ఇంటిగ్రేషన్ లైక్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసుకుంటాం. అంటే మనం ఏం చేస్తామంటే ఈ సమ్మేషన్ ఉంది కదా, సమ్మేషన్ని ఇంటిగ్రేషన్తో ఏమంటారు, ఇంటిగ్రేషన్తో రిప్లేస్ చేస్తాం. అండ్ ఆర్ఎన్ ఉంది కదా, ఆర్ఎన్ని మనం ఎక్స్తో రిప్లేస్ చేస్తాం. అండ్ ఇక్కడ లిమిట్ ఎన్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఉంది చూసారా, మనం దీన్ని అండ్ ఎన్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అండ్ 1/n కూడా ఉంది కదా, ఆ 1/nని మనం ఏం చేసామంటే డిఎక్స్తో రిప్లేస్ చేసుకుంటాం. సో చేసుకున్న తర్వాత మనకి ఇట్లా వస్తుంది చూడండి, అవన్నిటిలో రిప్లేస్ చేసుకున్నా మనకి ఇట్లా వస్తుంది. అండ్ గాయస్ ఇప్పుడు మనం లాస్ట్ కాన్సెప్ట్ లెబ్నిజ్ రూల్ చూస్తున్నాం. అండ్ గాయస్ ఇప్పుడు y ఈక్వల్స్ టు g of x ఇంటిగ్రల్ g of x టు h of x f of t dt అన్నమాట. అంటే మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, dy dx ఆఫ్ ఇది g of x నుంచి h of xకి వెళ్తుంది. అండ్ ఇక్కడ f of t dt ఉంది. సారీ, ఇక్కడ dy రాస్తాను, సారీ గైస్, dt ఉంది. అంటే చూడండి ఈ లిమిట్స్ అండ్ ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్ వచ్చరికి వేరియబుల్ వచ్చరికి ఎక్స్ ఉండాలి, అంటే సేమ్ ఉండాలి. అండ్ ఈ లోపల ఫంక్షన్ ఉంది చూసారా, అది డిఫరెంట్ ఉండాలి. లైక్ ఇక్కడ చూడండి లిమిట్స్ వచ్చరికి ఫంక్షన్స్ ఉంది, ఇది ఎక్స్ ఎక్స్ మీద లైక్ ఎక్స్ వేరియబుల్ ఫంక్షన్ అండ్ ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసేది కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అండ్ ఇక్కడ మనకి లోపల ఫంక్షన్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ టీ ఉంది అండ్ ఇంటిగ్రేట్ కూడా విత్ రెస్పెక్ట్ టు టీ అవుతుంది. సో మనం దీనికి ఫార్ములా ఏంటిదంటే ఎఫ్ ఆఫ్ హెచ్ఎక్స్, లైక్ మనం ఈ ఏంటి టీ ప్లేస్లో పెట్టేసుకుంటాం అనమాట. దెన్ హెచ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం, లైక్ అప్పర్ లిమిట్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం మైనస్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ చేసాం, దెన్ తర్వాత లోవర్ లిమిట్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ టీ ప్లేస్లో మనం జీ ఆఫ్ ఎక్స్ని పెట్టుకుంటాం, అంటే ఎక్స్ టీ ప్లేస్లో జీ ఆఫ్ ఎక్స్ని పెట్టుకొని దెన్ జీ ఆఫ్ ఎక్స్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకుంటాం. సో మనకి ఇదే లెబ్నిజ్ రూల్ అనమాట, గుర్తు అర్థమైనా. చూడండి హెచ్ అంటే టీ ప్లస్లో హెచ్ ఆఫ్ ఎక్స్ పెట్టుకున్నాం, దాని తర్వాత మళ్ళీ హెచ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేసి మల్టిప్లై చేసాం, మైనస్ లోవర్ లిమిట్ పెట్టుకున్నాం టీ ప్లస్లో, దాన్ ఆ లోవర్ లిమిట్ని డిఫరెన్షియేట్ చేసాం. అర్థమైనా గైస్ లిమిట్స్ రూల్ ఇది. గైస్ ఇక్కడ వరకు మన కాన్సెప్ట్స్ అయిపోయినాయి, మీకు ఇక్కడ వరకు అర్థమైంటే లైక్ చేయండి. బట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుందాం, లైక్ పీవైక్యూస్ చూసుకుందాం, పీవైక్యూస్ కూడా అర్థమయ్యేలా చెప్తాను, ఓకేనా. గైస్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏంటిది, ఇక్కడ మనకి -1 to 1 ఇంటిగ్రల్ ఆఫ్ x ఇంటూ మోడ్ ఆఫ్ x dx, లిమిట్ వచ్చేసరికి -1 to 1. అండ్ అంటే మనకి ఒక గుర్తొస్తుంది ఏంటి, -a to a, ఫస్ట్ ఇందాక చెప్పిన కదా ప్రాపర్టీస్ లో, అది a to a x లైక్ a to a f of x dx. అందులో రెండు కండిషన్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసరికి ఈవెన్, ఇంకోటి వచ్చేసరికి కాడ్. ఇక్కడ మనం ఇక్కడ ఏమంటారు దాన్ని, ఈ ప్లేస్లో మైనస్ పెట్టుకుంటే ఇది ఏమవుతుంది, మనకి ఈవెన్ అయిపోతుంది. బట్ ఇక్కడ పెట్టామనుకోండి ఆడ్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి 0 అనమాట, ఎందుకంటే ఆడ్ ఫంక్షన్ కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ పెట్టామనుకోండి, -x వస్తుంది మనకి ఈ ప్లేస్లో, బట్ ఇక్కడ ప్లస్ వస్తుంది, బట్ ఇక్కడ -x వస్తుంది. సో మనకి ఇది వచ్చేసరికి 0 అనమాట. ఇది మనం ఇట్లా చిటికలో చేసేవచ్చు ఆన్సర్, ఎందుకంటే మనకి ప్రాపర్టీస్ గుర్తుంటే మనం అట్లా ఇట్లా చిటికలో చేసేవచ్చు. సో అదనమాట గైస్. మనకి నెక్స్ట్ పీవీకి వచ్చేసరికి ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ 3x² - 4x + 2x dx అండ్ లిమిట్ వచ్చేసరికి 0 to 3 = k అనమాట. అంటే మనం ఇప్పుడు నార్మల్గా ఇట్లా 0 to 3 బట్ నార్మల్ ఇంటిగ్రేషన్ చేసుకుందాం, ఓకేనా. నార్మల్ ఇంటిగ్రేషన్ చేసుకుంటే మనం సాల్వ్ చేసుకున్నాం. నార్మల్ ఇంటిగ్రేషన్ అంటే నార్మల్ ఇంటిగ్రేట్ చేసి అది ఏమంటారు, 3x³ / 3 - 4x² /
2 plus 2x and limits from 0 to 3. అండ్ మనం ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు 3 3 పై అండ్ ఇక్కడ 2 టైమ్స్ 4ని 2 టైమ్స్ కట్ చేసేది. సో అది కూడా పోయింది. అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ అప్పర్ లిమిట్తో లోవర్ లిమిట్ 0 వచ్చింది కాబట్టి మనం 0 పెట్టినా 0 అయిపోతుంది. సో అప్పర్ లిమిట్ 3 క్యూబ్ వచ్చేసరికి ఏంటిది బై 27 డివైడెడ్ 27 మైనస్ లైక్ అండ్ ఏంటిది 2 3 స్క్వేర్ వచ్చారు 9 అండ్ 9 2 ఏంటిది 9 2 18 ప్లస్ 2 అండ్ లైక్ మన ఆన్సర్ వచ్చేసరికి 29 మైనస్ 18 అంటే 18 అంటే 9 వచ్చింది 9 ప్లస్ 2 11 అనమాట మన ఆన్సర్. కే వాల్యూ వచ్చేసరికి మనకి 11. గైస్ మనం ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూస్తున్నాం. ఇంకో క్వశ్చన్ ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ dx డివైడెడ్ బై x ఇంటూ 1 ప్లస్ లాగ్ x హోల్ స్క్వేర్ అండ్ లిమిట్ వచ్చేసరికి 1 to e స్క్వేర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ యూజ్ చేస్తాం. ఎట్లా లైక్ సబ్స్టిట్యూషన్ ఎట్లా 1 ప్లస్ లాగ్ ఎక్స్ని మనం t అనుకున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది 1/x dx ఈక్వల్స్ టు dt అవుతుంది కదా. అండ్ 1/x అంటే ఈ పార్ట్ మనకి dt వచ్చింది అండ్ ఈ పార్ట్ వచ్చేసరికి మనకి t వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం అండ్ లైక్ అండ్ గైస్ ఇప్పుడు మనం ఈ లిమిట్స్ చూసారా, మనం ఈ లిమిట్స్ ఇక్కడ పుట్ చేసుకుంటాం అప్పుడు అంటే ఈ పవర్ 2 ఉంది కదా, మనం ఈ కండిషన్లో పుట్ చేసుకున్నాం. అప్పుడు ఎంత లాగ్ ఈ పవర్ 2 ఈక్వల్ టు t కదా. అండ్ ఇది కూడా ఈ అనుకుంటాం. సో మనకి దీన్ని ముందుకు పంపిస్తున్నాం ప్రొడక్ట్, సారీ పవర్ రూల్ యూజ్ చేసుకుంటే అప్పుడు 2 log e to the base e ఈక్వల్ టు t అంటే మనకి t వచ్చేసరికి ఇక్కడ 3 అవుతుంది అనమాట. ఓకేనా గైస్. సో ఇదనమాట లిమిట్స్ వచ్చేసరికి 1 to 3 అవుతుంది ఇక్కడ 1 to 3 అండ్ ఇక్కడ dx వాల్యూ లైక్ ఈ వాల్యూ వచ్చింది కదా ఏంటిది dt డివైడెడ్ బై టీ స్క్వేర్ అనమాట. అండ్ మన అందరికీ తెలిసిందే టీ స్క్వేర్ అని ఎట్లా చేసుకుంటాం, పైన పంపించుకుంటాం -1/3 టీ ఇన్వర్స్ dt కదా. అండ్ ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే మనకి అండ్ టీ పవర్ -1 డివైడెడ్ బై -1 అండ్ లిమిట్ వచ్చేసరికి 1 2 3 అనమాట. అంటే 3 లైక్ ఇప్పుడు మనకి ఏమొస్తుంది -1/3 ప్లస్ 1 వచ్చేసరికి మనకి 2/3 అనమాట ఆన్సర్. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటా. గైస్ ఇందాక మనం మన లిమిట్స్ వచ్చేసరికి -a to a ఉంది, బట్ ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఏ లేదు -1 to 2 ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ లిమిట్స్ని బ్రేక్ చేసుకోవాలంటే మనం లైక్ ఎక్స్ వాల్యూని 0 పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఒకవేళ x+1 ఉంది అనుకోండి, అప్పుడు 0 పెట్టుకుంటాం. x+ అంటే లైక్ మాడ్యులస్ ఆఫ్ x+1 ఉంటే మనం 0 పెట్టుకుంటాం. అప్పుడు దాన్ని x+1ని 0 పెట్టుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసరికి -1 వచ్చింది కదా. అండ్ ఇన్ ది సేమ్ వే మనం ఈ మాడ్యులస్ ఎక్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ని 0 పెట్టుకుంటే మనకి ఎక్స్ 0 దగ్గర కట్ అవుతుంది అన్నమాట. లైక్ లిమిట్స్ కట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇప్పుడు లిమిట్స్ -1 to లైక్ -1 to 0 అండ్ 0 to 2 అనమాట. అండ్ ఇక్కడ ఇది మైనస్లో ఉంటుంది అండ్ ఈ ప్లేస్లో మనకి మైనస్లో ఉంటుంది అండ్ ఇది ప్లేస్లో +6 ఉంటుంది. అర్థమైనా లైక్ మన మాడ్యులస్ గ్రాఫ్ వచ్చి ఇట్లా ఉంటుంది అండ్ దిస్ ఇస్ ది -1 అండ్ ఇది +4. సో అట్లా అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే -1 to 0 అండ్ -6 ఇక్కడ రాస్తాం dx ప్లస్ అండ్ ఇక్కడ ఏం రాస్తాం 0 to 2 అండ్ x dx అనమాట. అండ్ ఫర్దర్గా సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి మనం ఇక్కడ ఏమవుతుంది -x² 2 అండ్ లిమిట్ వచ్చేసరికి -1 to 0 ప్లస్ ఇక్కడ x² 2 లిమిట్ వచ్చేసరికి 0 to 2 అండ్ ఇక్కడ 0 పుట్ చేస్తాం అండ్
-1 పుట్ చేస్తే 1 వస్తుంది, -1/2 ప్లస్ ఇక్కడ 2 పుట్ చేస్తాం, మనం 2 పుట్ చేస్తే 4/2 అనమాట. 2 అండ్ 2 4s 5 2 4s 2 2s 4 -1 అంటే 3/2 అనమాట మన ఆన్సర్. ఓకేనా గైస్, ఇట్లా సాల్వ్ చేసుకుంటాం మనం. గాయస్ మనం ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకున్నాం. లైక్ ఇంకో క్వశ్చన్లో మనం ఇక్కడ కింగ్స్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. కింగ్స్ ప్రాపర్టీ, ఓకేనా. దీని ఐ మనకి సొల్యూషన్ వచ్చేసరికి మనం I = 0 to π x tan x divided by sec x plus tan x అనమాట. అంటే మనం x ప్లస్లో ఏం రాసాం ఇప్పుడు a + b - x కదా, అంటే ఇక్కడ ఏ వచ్చారు 0 ప్లస్ పై -x రాస్తాం అనమాట. అంటే సో ఇది I1 అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు π - x ఇంటూ tan π - x డివైడెడ్ బై sec π - x ప్లస్ tan π - x అనమాట. ఇట్లా పుట్ చేసుకున్న తర్వాత మనకి 2 I వాల్యూలు వచ్చినాయి. అండ్ మనం ఇప్పుడు ఐని లైక్ ఏం చేద్దాం, మనం ఇది ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటాం. మనకి ఈ tan x లైక్ ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ గుర్తుంటే లైక్ CAST కదా, అండ్ ఈ పై వచ్చరికి ఇది అండ్ π - x అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఒకటి పాజిటివ్, సెకండ్ సైన్ పాజిటివ్. సో ఇక్కడ మనకి ఇది నెగిటివ్ అనమాట, మైనస్. సో మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ గుర్తుంటే మనకి tan ఇక్కడ π - x ఇంటూ దీని మనం ఫస్ట్ ఈక్వేషన్ ఉందా, అండ్ ఇది tan x ఉంటుంది డివైడెడ్ బై సెక్ కూడా సెకండ్ క్వాడ్రంట్లో మనకి -sec x వస్తుంది ప్లస్ tan కూడా మనకి tan కూడా మైనస్ కదా, tan x. అండ్ మనం దీన్ని -π - x tan x డివైడెడ్ బై మైనస్ కామన్ తీసుకుంటే sec x ప్లస్ tan x అండ్ -π. అండ్ దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ ఉంటాం, 2 ఐలు వచ్చినాయి. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ని యాడ్ చేసుకుంటే మనకి 2y = ఏమొస్తుంది, 0 to π tan x డివైడెడ్ బై sec x ప్లస్ tan x అన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి ఈ సెక్లో మనకి నచ్చదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ పై ఇట్లా ఉంచుతాం, లైక్ ఈ పై కాన్స్టెంట్ కాబట్టి మనం పైన బయటకు పంపించేసుకుంటాం. పైన లోపల ఉంటే మళ్ళీ దాన్ని మల్టిప్లై అని ఎందుకు తలనొప్పి. సో మనం tan ఏం చేసుకుంటాం, sin x డివైడ్ బై cos x రాసుకుందాం. అండ్ sec x మనం ఏం రాసుకుంటాం, -cos x 1/cos x రాసుకోవచ్చు. అండ్ x మళ్ళీ ఇక్కడ sin x cos x రాసుకోవచ్చు. అండ్ ఇట్లా చేసుకో dx. అండ్ ఇప్పుడు ఇట్లా చేసుకున్న తర్వాత పై ఉంటుంది 0 to π. ఇక్కడ మనం లైక్ sin x డివైడెడ్ బై 1 + sin x రాసుకోవచ్చు. ఎందుకంటే ఇదిగోండి sin x cos x కింద ఉంది కాబట్టి 1 + sin x రాసుకోవచ్చు డివైడెడ్ బై cos x. అండ్ cos x క్యాన్సిల్, sin x బై cos x మిగులుతుంది మనకి. అండ్ ఇది చేసుకున్న తర్వాత మనకి ఇంటిగ్రేషన్ చేసుకుంటాం. ఇంటిగ్రేషన్ నార్మల్గా మనం చేసుకున్నట్టు చేసుకుంటాం. అండ్ ఇక్కడ dx కూడా పెడదాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ 0 to π sin ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ చేసేలా చూసుకున్నాం. ఇట్లా sin x +1 -1 చేసుకున్నాం, ఎందుకంటే అప్పుడు 0నే ఉంటుంది, మనం 0నే యాడ్ చేస్తున్నట్టు డివైడెడ్ బై 1 + sin x. గైస్ మనం ఇప్పుడు టర్మ్స్ని స్ప్లిట్ చేసుకుంటే sin x +1 డివైడ్ బై sin x +1 అండ్ ఇంటిగ్రల్ 0 to 1 వచ్చింది, 0 to π. అండ్ ఇక్కడ మనకి పై బయట కూడా ఉంది కాన్స్టెంట్ dx -1 డివైడెడ్ బై 1 + sin x dx అన్నమాట. ఓకేనా. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పై ఉంది.
సో ఇది వచ్చరికి మనకి 1 అయిపోతుంది, అంటే ఎక్స్ వస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే పై కామన్ తీసేసుకుందాం. ఇక్కడ ఎక్స్ వచ్చేసరికి 0 to π మైనస్, అండ్ ఇక్కడ మనం ఇక్కడ రేషనలైజేషన్ చేద్దాం. ఓకేనా, రేషనలైజ్ చేస్తే మనకి ఏమవుతుంది, 0 to π sin x ప్లస్ 1 ప్లస్ sin x 1 ప్లస్ sin x డివైడెడ్ బై 1 ప్లస్ sin x ఇంటూ మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 1 మైనస్ sin x డివైడ్ బై 1 మైనస్ sin x dx కూడా. అండ్ ఫర్దర్గా చేసుకుంటే మనం 2y ఈక్వల్స్ టు, అండ్ ఇక్కడ పై పెట్టుకుంటాం, పై స్క్వేర్ అవుతుంది ఇది. ఇలాంటి తర్వాత చేసుకుందాం, దీని తర్వాత సేమ్ ఒకేసారి సింప్లిఫై చేసుకుందాం. పై కామన్గా ఉంది, అండ్ ఇది పై మైనస్ ఎట్లా రాయొచ్చు, పై మైనస్ 0 to π 1 మైనస్ sin x డివైడెడ్ బై cos స్క్వేర్ x dx అన్నమాట. అండ్ 1 మైనస్ sin x అన్న cos స్క్వేర్ x dx. మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే పై ఇంటూ పై మైనస్ 0 to π ఎట్లా రాసుకోవచ్చు మనం, దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకుందాం అనుకోండి. ఎట్లా ఉంటుందంటే sec స్క్వేర్ x మైనస్ sec x tan x అనమాట, ఇట్లా రాయించుకున్నాం ఇంటూ dx. అండ్ ఇప్పుడు మన sec స్క్వేర్ x ఉంది, sec స్క్వేర్ x ఇంటిగ్రేట్ చేసుకుంటే మనం, అండ్ ఇక్కడ మనం టోటల్గా మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే మనం పై ఇంటూ పై మైనస్ sec స్క్వేర్ x వచ్చేసరికి tan x మైనస్ sec x tan x వచ్చేసరికి sec x అన్నమాట, sec x. అండ్ లిమిట్ వచ్చేసరికి 0 to π కదా, అండ్ tan π వచ్చేసరికి మనకి 0, అండ్ మనం ఇక్కడ పై వాల్యూ పెట్టుకుంటే మనకి ఏం వాల్యూ వస్తుంది, 2y ఈక్వల్స్ టు పై స్క్వేర్ మైనస్, ఆల్రెడీ మనం పై వాల్యూ పెట్టుకుంటే మనకి లోపల ఏం మిగులుతుంది అంటే 2 మిగులుతుంది. సో 2π అన్నమాట. అంటే మనకి ఐ వాల్యూ వచ్చేసరికి π/2, అండ్ ఇక్కడ పై కామన్ తీసేసుకుంటే π/2 ఇంటూ π మైనస్ 2 అనమాట. ఓకే గైస్, మన ఐ వాల్యూ వచ్చేసరికి మనం ఇట్లా సాల్వ్ చేస్తాం, కింగ్స్ ప్రాపర్టీ యూస్ చేసుకోవచ్చు. సో గైస్, మీకు ఇక్కడ వరకు అర్థమైంటే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంటే షేర్ చేయండి. మనం లైక్ ఇంకొక చాప్టర్ వేసుకుంటే క్యాలిక్యులస్ కంప్లీట్ చేసేసుకుంటాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అదొకటి. అండ్ దట్స్ ఇట్ గైస్. నాకు సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఎంత వీలైతే అంత షేర్ చేయండి. అండ్ గైస్, సైనింగ్ ఆఫ్, స్టడీ ట్యూడ్.